4 అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి, అలాగే సమరయ స్త్రీకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను మనం చదువుకుంటున్నాం. ఒక రోజున యేసుక్రీస్తు వారు యోదయ ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో సమరయ ప్రాంతంలో సుకారను అను ఒక ఊరికి వెలుపల ఒక బావి దగ్గర ఆయన అలసి ఉన్న కారణం చేత కూర్చున్నారు. ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి. ఆ సమయంలో ఆయన శిష్యులు ఆహారమును కొనడానికి సుకార్ అనే ఊరిలోకి వెళ్ళటం జరిగింది. ఊరి వెలుపల ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర యేసు ప్రభు కూర్చుండి ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఊరు నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు తెలీదు, రాయబడలేదు. ఆమె బావిలో నుంచి నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. ఆమెను యేసు ప్రభు చూసి ఆమె నీళ్లు తోడుకుంటుంటే ఆమెతో యేసు ప్రభు అన్నారు, అమ్మా నాకు దాహం వేస్తుంది, తాగడానికి నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారట. అప్పుడు ఆమె ఆయన ఇంకా చూసి ఆయన డ్రెస్ని, ఆయన ఉన్న వాలకాన్ని చూసి, ఆయన మాట తీరుని చూసి యూదుడని గుర్తుపెట్టి, యూదుడువైన నీవు మరి సమరయురాలినైన నన్ను ఎలా మంచినీళ్ళు అడుగుతున్నావు? మీరు మాతో మాట్లాడరు కదా! అలాగే మాతో సాంగత్యము, మీరు మాతో స్నేహము చేయరు కదా! మేము పెట్టింది మీరు తినరు కదా! అని అడిగిందట. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, అమ్మా నువ్వు నన్ను యూదుడు అనుకుంటున్నావు, కానీ నిజానికి నేను ఎవరినో అన్న విషయం నీకు తెలిస్తే నేను అడగడం కాదు, నీవే నన్ను అడుగుతావు. నేను నీకు మరి నిత్య జీవముని ఇచ్చే జీవజలాన్ని ఇస్తాను అని అన్నారంట. అప్పుడు ఆమందంట, ఈ బావి యాకోబు బావి ఎన్నో తరాలకి నీళ్ళు అందించింది అని చెప్పేసి అని అందంట. అప్పుడు ఆయన అన్నారంట, ఈ బావిలో ఉన్న నీళ్లు త్రాగిన వారు మరలా దప్పికొని ఉంటారు, మరలా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్లు తాగిన వారికి ఇంకెప్పటికీ దాహము వెయ్యదు అని అన్నారు. దానికి ఆమె ఆశ్చర్యపడి, ఆ నీళ్లు బాగుంది, నీళ్ళేదో ఈ నీళ్లు తాగితే మరలా దాహం వేయదంటున్నారు, ఈ నీళ్ళేదో బాగుంది, అయితే నాకు ఆ నీళ్ళు ఇప్పించండి అని అడిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అయితే నేను నీకు ఆ నీళ్ళు ఇవ్వాలంటే జీవజలం, ఆ జీవజలాన్ని ఇవ్వాలి అంటే నువ్వు నీ యొక్క భర్తని తీసుకురావాలి అని అన్నారు. దానికి ఆమె నాకు భర్త లేడు అని అంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, అవునమ్మా నీ జీవితంలో 5 భర్తలు ఉండేవారు, అయితే ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడున్న ఆయన నీ భర్త కాడు, కాబట్టి నువ్వు అన్న మాట నిజమేనమ్మా అన్నారంట. ఇదంతా ఆమెమి ఆయనకి చెప్పలేదు, ఈయనే చెప్పారు. అంటే తన జీవితంలో జరిగిందంతా కూడా ఆయన ఒక్క మాటలో చెప్పి పడేశారు. దాంతో ఆమె చాలా ఆశ్చర్యపడిపోయింది. తనకి మరి ఇన్ని వివాహాలు జరిగినాయని, మరి ఇదంతా కూడా తన స్టోరీ, తన జీవితంలో జరిగిందంతా కూడా యేసు ప్రభు ఒక్క మాటలో చెప్పేసరికి ఆశ్చర్యపోయింది. అయ్యో నా సంగతులని ఈయనకెలా తెలుసు? ఈయనకి నేను ఎవరినో తెలియను కదా, ఇప్పటి వరకు నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు, మరి నా సంగతులని ఎలా చెప్పగలిగాడు అని ఆమె ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి, ఈయన నిజంగా దేవుని ప్రవక్త అయి ఉంటాడు, అందుకే నా మనసులో ఉన్నదంతా తెలిసేసుకున్నాడు అని అనుకుని యేసు ప్రభుతో అంటుందంట. ఏమంటుందంట? అప్పుడు 20 ఆ స్త్రీ, 20వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా 19వ వచనం నుంచి చూద్దాం. అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆ! మా పితరులు హ్మ్. ఈ పర్వతమందు ఆరాధించిరి గాని హ్మ్. ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, హ్మ్. యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ! ఆ కాలమందు ఆగండి. ఆగండి. ఆరాధన స్థలాన్ని గురించి మాట్లాడుతుంది ఇక్కడ. వైర్ మైక్ తీసుకెళ్ళిపో. ఆరాధన స్థలం. ఆరాధన స్థలం అనేది గురించి మాట్లాడుతుంది. రైట్. ఆరాధన స్థలం.
సమరయులకి వేరే ఆరాధన స్థలం ఉంది. యూదులకి వేరే ఆరాధన స్థలం ఉంది. సమరయులకేమో ఈ పర్వతం అని ఉంది. అది ఏ పర్వతం? మరి నాకైతే తెలియదు. ఈ పర్వతం అని ఉంది. అంటే సమరయ్యలో ఉన్నటువంటి ఒక పర్వతం. రైట్. తర్వాత యూదులకు మరేముంది అనంటే యెరూషలేము. రైట్. ఈ పర్వతమందు ఆరాధించిరి అన్నాడు. సమరయుల ప్రాంతంలో షీలోహు ఉంది. షీలోహు. షీలోహు ఉంది. బేతేలు కూడా అక్కడే ఉంది. బహుశా షీలోహులో కానీ బేతేల్లో కానీ ఆరాధించి ఉండవచ్చు. మనకు తెలియని ఒక పర్వతం మీద వాళ్ళు ఆరాధించవచ్చు. అంటే సమరయులు ఆరాధన స్థలం ఈ పర్వతం మీద పెట్టుకున్నారు. యూదులకు యెరూషలేము ఆరాధన స్థలంగా ఉంది. ఇప్పుడు ఇదేమో చిన్న విషయం కాదు. యూదులు ఆరాధన స్థలం అంటే ఏంటంటే, దేవుణ్ణి పండగలో ఆరాధించాలంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఆరాధించటానికి లేదు. ఎవరి గ్రామంలో వారు ఆరాధించటానికి లేదు. మరి ఎవరి దేశంలో వాళ్ళుండి ఆరాధించడానికి లేదు. ఖచ్చితంగా పండగ వచ్చింది, దేవుణ్ణి ఆరాధించాలంటే వాళ్ళు ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి. అంటే అక్కడ ఆరాధించకపోతే ఇక దేవుణ్ణి ఆరాధించలేనట్టే. అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి. పక్కన ఉన్న ఊర్లో అయితే నడుచుని వచ్చేస్తారు. మరి దూరాన ఉన్న ఊర్ల వారైనా సరే నడుచుకుంటూ రావాల్సిందే. కాస్త డబ్బున్న వాళ్ళైతే గాడిదల మీద వస్తారు. ఇంకా డబ్బున్న వాళ్ళైతే రథాల మీద వస్తారు. సామాన్యులైతే నడుచుకుంటూ, యేసుప్రభు నడుచుకుంటూ వచ్చేవాడు. అంటే ఆయన పేదవాడు కనుక, అంటే అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. చూడండి, దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధన స్థలానికి వెళ్ళాలి. రైట్. యూదులు ఆరాధన స్థానం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? యెరూషలేం. రైట్. సమరయులు మాత్రం ఆరాధన స్థలం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? ఒక పర్వతం. మీకు తెలుసా, యెరూషలేం కూడా ఒక పర్వతమే. సియోను కొండ అంటారు. దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏంటది? సియోను కొండ. సియోను కొండ మీదే దేవాలయం ఉంది కనుక అది కొండే, పర్వతం మీదే ఆరాధిస్తారు. మీకు మోరియా పర్వతం అంటారు సరా? మోరియా పర్వతం అంటే ఇదే, యెరూషలేమే. మోరియా పర్వతం మీదే యెరూషలేం కట్టబడ్డది. మోరియా పర్వతం అంటారు. ఇప్పుడు ఈమెమంటుందంటే, మీకు యూదులుగా మీకు, సమరయులుగా మాకు ఒక విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆరాధించేది ఒక దేవుణ్ణి అయినా కానీ ఆరాధించే స్థలం మాత్రం మీకు వేరు, మాకు వేరు. మీకు మాకు అక్కడ తేడా ఉంది, మీకు మాకు అక్కడ పొసగట్లేదు అని అందనమాట. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? 21వ వచనం. అమ్మా, ఆ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ, ఆ కాలమందు ఆ, ఈ పర్వతం మీదనైనను ఆ, యెరూషలేము మీదనైనను ఆ, మీరు ఆ తండ్రిని ఆరాధింపరు. ఆ, నా మాట నమ్ముము. ఆ. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. ఇక్కడ ఆగుదాం. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేనును యెరూషలేము యెరూషలేములో నేనును మీరు తండ్రిని ఆరాధింపరు. ఆరాధింపరు. నా మాట నమ్ముము. అంటే ఒక కాలం వచ్చుచున్నది అంటున్నాడు. ఏంటి ఆ కాలము అంటే? క్రొత్త నిబంధన కాలం. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఏం జరుగుతుందంట? ఈ పర్వతం మీద నేనును యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? అంటే
ఆరాధన స్థలం అనేది తీసివేయబడుతుంది. ఆరాధన స్థలం అంటూ ఉండదు అని అర్థం. క్రొత్త నిబంధన కాలంలో ఆరాధన స్థలం ఉండదు. దేశంలో అందరికీ ఇదిగో యెరూషలేము ఆరాధన స్థలం అన్నట్టుగా ఏమి ఉండదు. భారతీయులందరికీ ఆరాధన స్థలం ఇదిగో హైదరాబాదులో ఉంది అన్నట్టుగా ఏమి ఉండదు. ఆకివీడోళ్ళందరికీ ఆరాధన స్థలం ఇది అనేమి ఉండదు. ఒక గుడి లాంటిదంటే ఏమీ ఉండదు. పుణ్యక్షేత్రం లాంటిదంటే ఏమీ ఉండదు. పాత నిబంధన గ్రంథంలో ఉంది. దేవుడు అన్నాడు, మీరు ఎక్కడ పడితే అక్కడ ఆరాధించడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒకసారి మీరు నా మందిరానికి వచ్చి మీరు ఆరాధించాలి. మొదట ఆయన మందిరం ఎక్కడుందో తెలుసా? బేతేల్లో ఉండేది. తర్వాత ఎక్కడికి వచ్చిందో తెలుసా? షీలోహులోకి వచ్చింది. షీలోహు నుండి ఎక్కడికి వచ్చిందో తెలుసా? యెరూషలేముకి వచ్చింది. అంటే ఆరాధన స్థలాలు కూడా మార్చబడ్డాయి. ఆరాధన స్థలాలను కూడా దేవుడు మార్చాడు. మరి అప్పుడు యాకోబు వాళ్ళందరూ ఆరాధించింది ఎక్కడ? బేతేలు. బేతేలు దేవుడు అంటారు అందుకే. తర్వాత మనకి సమూయేలు గారు, న్యాయాధిపతులు సమూయేలు గారి కాడికి వచ్చేసరికి షీలోహులో జరిగింది ఆరాధన. వాళ్ళ అమ్మగారు వచ్చి, సమూయేలు గారు వాళ్ళ అమ్మగారు వచ్చి మొక్కుకుంది అక్కడే షీలోహు. తర్వాత దావీదు గారు వచ్చాక అది ఎక్కడికి మార్చబడింది? యెరూషలేముకి మార్చబడింది. కనుక ఏదో ఒకటి. ఇప్పుడు షీలోహులో ఉన్నప్పుడు ఆరాధన స్థలం షీలోహులో ఉన్నప్పుడు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించడానికి కుదిరిద్దా? కుదరదు. బేతేల్లోకి వెళ్ళి ఆరాధించడానికి కుదిరిద్దా? కుదరదు. యెరూషలేములోనికి మార్చబడిన తర్వాత మరలా షీలోహులోకి వెళ్ళి నేను ఆరాధిస్తానంటే కుదిరిద్దా? కుదరదు. అంటే ఒక ప్లేస్, అంటే అక్కడే ఆ ప్లేస్కి వెళ్ళి ఆరాధించాలి. ఇప్పుడు నేను బేతేలుకి వెళ్ళి ఆరాధిస్తానండి అంటే ఆరాధన చెల్లదు. నేనంటే షీలోహుకి వెళ్ళి ఆరాధిస్తానంటే ఆరాధన చెల్లదు. ఓన్లీ యెరూషలేములో ఆరాధిస్తేనే ఆరాధన చెల్లుతుంది. అది ఆరాధన స్థలం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, క్రొత్త నిబంధన కాలం వస్తుంది, అలాంటి ఆరాధన స్థలాలంటూ ఏమీ ఉండవు అని చెప్తున్నాడు అనమాట. ఈ పర్వతం అందైనను యెరూషలేము అందైనను మీరు ఆరాధింపరు అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక ఆరాధన స్థలం ఉంటుంది, ఇప్పుడు ఉంది, అక్కడికి వచ్చి ఆరాధించాలనే కాన్సెప్టు భవిష్యత్తులో రాబోతున్న క్రొత్త నిబంధన కాలంలో ఉండదు. రైట్. ఉండదు అంటే అర్థం ఏంటి? ఆరాధన స్థలం అనే కాన్సెప్టే ఉండదు అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో దేవుణ్ణి ఎక్కడి నుంచైనా ఆరాధించవచ్చు అని అర్థం. ఎక్కడి నుంచైనా ఆరాధించవచ్చు. ఇక్కడ ఆరాధించాలని మీరు, ఇక్కడ ఆరాధించాలని మేము గొడవ పడుతున్నాం కదా. అమ్మా, అసలు ఒక కాలం వచ్చుచున్నది, క్రొత్త నిబంధన కాలం. ఆ కొత్త నిబంధన కాలంలో ఇక్కడ ఆరాధించాలని గొడవ లేదు, అక్కడ ఆరాధించాలని గొడవ ఉండదు. అసలు ఈ ఆరాధన స్థలాలు గొడవలే ఉండవు. దేవుడికి యెరూషలేములో నుండి ఆరాధిస్తున్నావా, లేకపోతే ఈ పర్వతం మీద నుండి ఆరాధిస్తున్నావా, షీలోహులో నుండి ఆరాధిస్తున్నావా, బేతేలు నుండి ఆరాధిస్తున్నావా అనేది కాదమ్మా అసలు విషయం. ఇశ్రాయేల్ దేశంలో నుండి ఆరాధిస్తున్నావా, భారతదేశం నుండి ఆరాధిస్తున్నావా, అమెరికా నుండి ఆరాధిస్తున్నావా, అది కాదమ్మా అసలు విషయం. దేవునికి కావాల్సింది ఆరాధన, నిజమైన ఆరాధన. ఒక పలానా స్థలంలో ఉండి ఆరాధిస్తే ఆరాధన పరలోకానికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? దేవునికి ఆరాధన స్థలాన్ని బట్టి కాదు, ఆయనకి నిజానికి కావాల్సింది నిజమైన ఆరాధన కావాలి. అది చెప్తున్నాడు అక్కడ. నిజమైన ఆరాధన కావాలి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రైట్. మీకు తెలిసిన దాన్ని, మీరు అంటే ఎవరు? సమరయులు. మేమంటే ఎవరు? యూదులు. మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించేవారంటే అర్థం ఏంటంటే, నిజంగా ఆ పర్వతం మీద ఆరాధించమని ఎవరు చెప్పారు వాళ్ళకి? వాళ్ళు ఆరాధన స్థలంగా పర్వతం పెట్టుకున్నారు కదా, అక్కడ ఆరాధించమని ఎవరు చెప్పారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు?
చెప్పండి, ఈ చరిత్రలో యెరూషలేములో ఆరాధించమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు, మీరందరూ యెరూషలేముకి రండి అని. మరి ఈ పర్వతం మీద ఆరాధించమని ఎవరు చెప్పారు సమరీయులకి? ఎవరో చెప్పలేదు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒరే మనం యెరూషలేము, వాళ్ళని మనల్ని సేవలు చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం ఎందుకు? ఒరే మన ప్రాంతంలోనే మనం ఒక స్థలాన్ని పెట్టేసుకుందాం. పెట్టేంట్రా? పెట్టేశారు. మరి పెట్టేస్తే ఆరాధన స్థలం కాడ ఏముండాలి? గుడి ఉండాలి కదా, గుడి. మరి గుడి ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. అక్కడ గుడి ఉండబోయి మనం గుడి కట్టుకుందాం అని కట్టేసారు వాళ్ళు. ఎలా కట్టారు? వాళ్ళకి నచ్చినట్టు కట్టుకున్నారు. నెక్స్ట్, ఆరాధన ప్రక్రియ. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏంటి? ప్రతిరోజు ఉదయం ఏం అర్పించాలి, సాయంత్రం ఏం అర్పించాలి, శనివారం విశ్రాంతి దినం వస్తే ఏం అర్పించాలి, ఇది ఒక క్రమం ఉంటుంది. తైలము ధూపవేదిక దగ్గర పరిమళ సువాసన సుగంధములు వేయాలి, రొట్టెలు కాల్చి బల్ల మీద పెట్టాలి, ప్రమిదలు వెలిగించాలి, జంతు బలిని అర్పించి ఆ రక్తంని తీసుకువెళ్ళి ప్రోక్షించాలి. ఇది చాలా ఆరాధన క్రమం అనేది ఒకటి ఉంది. మరి సమరీయులు ఏం చేశారు? మన క్రమం మనదే, చేయండిరా, నరకండి అంటే నరకండి, పెట్టండి అంటే పెట్టండి. అంటే వాళ్ళు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్థలం ఆరాధన స్థలం వాళ్ళ ఏర్పాటు చేసుకుంది, గుడి వాళ్ళకి నచ్చినట్టే కట్టుకున్నారు, ఆరాధన క్రమం వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. కానీ చేసేది ఎవరికి? దేవుడికి. రైట్. అందుకే యేసుప్రభు అన్నాడు, మీకు తెలియని దానిని మీరు ఆరాధించు. అంటే మీకు ఏం తెలియదు, మీకు తెలియని స్థితిలో మీరు ఆరాధించేస్తున్నారు. మేము మాకు తెలిసిన దాని ప్రకారం మేము, వీళ్ళకేం తెలుసు? యూదులకి ధర్మశాస్త్రం ఉంది కదా, అందులో ఎలా ఆరాధించాలో ఉంది కదా, ఆ ఆరాధన ప్రకారంగా మేము ఆరాధిస్తాం. రైట్. ఇది జరుగుతుంది. మీకు తెలిసి అంటే ఇక్కడ ఎలా అంటే, మీకు తెలుసో తెలియక మీరు ఆరాధించేస్తున్నారు, మీరు పెట్టుకున్న క్రమంలో మీరు ఆరాధించేస్తున్నారు, మాకున్న క్రమంలో మేము ఆరాధించేస్తున్నాం. రైట్. అంటే ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆరాధన క్రమం గురించి చెప్తున్నాడు. ఆరాధన క్రమం ఇది. ఆరాధన క్రమం అంటే ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకు నచ్చినట్టుగా మీరు, మాకు నచ్చినట్టుగా మేము, అలా కాదు. రైట్. అంటే ఇలాగే ఉండాలి అని ఇంపార్టెంట్ చెప్తానండి. దాన్ని ఆరాధన క్రమం గురించి మాట్లాడుతూ నెక్స్ట్, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే రక్షణ అనే పదం వచ్చింది చూసారా? రక్షణ అనే పదం గుర్తుపెట్టుకోండి, పక్కన రాసుకుందాం మనం. రక్షణ. రక్షణ యూదుల నుండి వస్తుంది. ఒక్కసారి రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకో. ఇంకా ప్రమాదం నుంచి తప్పించుకునుట, అదే దేవుని పాపాల నుంచి విడిపించబడుట. ఎన్ని కొనాలంటే ఎన్ని కొనాలి చెప్పండి. రక్షణ అంటే ఏంటి? పాప క్షమాపణ, పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఓకే, రక్షణ. ఇంకా అమ్మా రక్షించబడటం, అది అదే నేను అడుగుతున్నా. రక్షించబడటం అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుంచి రక్షణ పొందడం, లేదా ప్రమాదం నుంచి రక్షణ అన్నారు, పాప క్షమాపణ, ఇంకోటి ఏమన్నారమ్మా? నరకం నుంచి రక్షించబడటం, ఇంకా విమోచన. విమోచన, రక్షించబడిన, అదే రక్షణ అంటే ఏంటి? ఇంకా అంటే నేను రక్షణ పొందాను అంటే పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితమును ప్రారంభించుట, అది కూడా రక్షణ. రక్షణలో జరిగేది ఏంటంటే పాత జీవితము ముగించబడి క్రొత్త జీవితం ప్రారంభించబడుతుంది. ఇంకా
ఇంకా కూడా ఎలా చెప్పబడ్డది? మారు మనసు పొందడం. ఆ! ఒక పాపి మారు మనసు పొందడం రక్షణే. రక్షణే. ఇంకా చెప్పారు కదా! నూతన జీవితం ప్రారంభించడం. ఇంకా మా దేవుని కృపను పొందటం. దేవుని కృపను పొందటం. పరిశుద్ధాత్మను పొందటం. ఇంకా అవి రక్షణ వల్ల వచ్చిన ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. మనం దేవుని కుమారులు అవ్వడం, ఇవన్నీ రక్షణ పొందడం వల్ల వచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఓకే. ఇంకొకటుంది. ఇంకొకటి. అమ్మా? శత్రువుల నుండి విడిపింపబడుట. ఎవరా శత్రువులు? అంటే ఇది రక్షణ అంటే ఏ రక్షణ ఇది? ఆత్మరక్షణ గురించి. ఆత్మరక్షణ గురించి చెప్తాను. నీతిమంతులుగా తీర్చబడటం రక్షణే. ఓకే. ఇంకా మన కొరకు యేసుప్రభు గారు శిలువలో మరణించారు. మన పాపముల కొరకు మరణించారు. మూడో దినాన తిరిగి లేచారు. అది రక్షణ కార్యం. రక్షణ కొరకు చేసిన కార్యం. ఆ కార్యం లేకపోతే మనకు రక్షణ అనేదే లేదు. ఓకే. ఇంకా రక్షణ అంటే ఏంటి? తీర్పులో నుంచి తప్పించబడుట రక్షణే. రైట్. ఓకే. అన్ని కోణాలు వచ్చినాయి. ఇంకొక కోణం ఒకటి మిగిలిపోయింది. నేను అంటున్నా రక్షణ అంటే ఏంటమ్మా అంటున్నాను. ఓకే, రక్షించబడితేనే దేవుని దగ్గరికి వెళ్తాం. రక్షణ అంటే ఏంటి? అన్నీ చెప్పారు బానే. తండ్రితో సమాధాన పడటం రక్షణ. రక్షణలో జరిగేది ప్రక్రియ. ఇంకా సంఘంలో చేర్చబడడం రక్షణ కాదు. రక్షణ పొందిన వారిని ప్రభు సంఘంలోకి చేరుస్తారు. అసలు రక్షణ పొందడం అంటే ఏంటి? ఏంటి? సాతాను నుండి దేవుని విశ్వసించడం, అదే దేవుణ్ణి యేసు ప్రభుని విశ్వసించడం రక్షణ. ఓకే. అంటే విశ్వాసం ఉంచడం కూడా రక్షణే. సరే, ఓకే. అన్నీ చెప్పారు. రైట్. వాటిలో అంటే అసలు రక్షణ అంటే ఏంటో ఒకసారి గుర్తు చేయడం కోసం అన్నాను. ఇందులో అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఒక పాపి మారు మనసు పొందడం రక్షణే కదా. తర్వాత ఒక పాపి పాత జీవితం ముగించబడి కొత్త జీవితాన్ని ప్రారంభించడం రక్షణే కదా. రైట్. ఒక పాపి ఆత్మలో చచ్చిపోయి ఆత్మలో తిరిగి బ్రతికితే దాన్ని కూడా ఏమన్నారు? రక్షణ. దాన్ని తిరిగి జన్మించడం అని కూడా అన్నారు. రక్షణ అంటే ఏంటి? ఆత్మలో తిరిగి జన్మించడం అంటే పుట్టడం, మరలా పుట్టడం కూడా రక్షణ. రైట్. రక్షణ పొందడం వల్ల ఏం జరిగిద్ది? అదే పాత జీవితం ముగించబడి క్రొత్త జీవితం వస్తుంది. పాప జీవితం క్రొత్త జీవితం అంటున్నారు కదా. ఈ పాప జీవితం ఎలాంటిది? శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైంది. క్రొత్త జీవితం ఎలాంటిది? ఆత్మ సంబంధమైంది. అంటే ఒక మనిషి రక్షణ ఏం చేస్తుందంటే ఒక శరీర సంబంధిని ఎలా మారుస్తుంది? ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుస్తుంది. ఒక పాప జీవితం నుంచి ఒక క్రొత్త జీవితంలోనికి తీసుకెళ్తుంది. అది రక్షణ. అందుకే ఆ పాయింట్ ఎత్తాడు అనమాట. అంటే ఆరాధన గురించి మాట్లాడేటప్పుడు యేసుప్రభు దేని గురించి మాట్లాడాడు? రక్షణ. అంటే
మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు. దేవుడికి కావాల్సింది ఏంటిది? నిజమైన ఆరాధన కావాలి. ఈ నిజమైన ఆరాధనకి నిజంగా ఆరాధించే వాళ్ళు కావాలి. ఆ నిజంగా ఆరాధించే వారి ఎక్కడి నుంచి వస్తారంటే రక్షణలోంచి వస్తారు. ఆ ప్రొడక్ట్ చూడండి, కింద అంటాడు చూడండి. అయితే ఆ, యథార్థంగా ఆరాధించువారు అదిగో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ ఆ, సత్యముతోనూ ఆ, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఆ, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. ఆ, తన్ను ఆరాధించువారు ఆ, అట్టివారే కావలెనని ఆ. తండ్రి కోరుచున్నాడు. రైట్. అక్కడ ఆరాధించేవారు అని ఉంది కదా అమ్మా. ఆరాధించేవారు ఏం ఆరాధన దేవుడు కోరుకుంటుంది ఏంటి? నిజమైన ఆరాధన కావాలి. ఈ నిజమైన ఆరాధనని ఆరాధికులు వాళ్ళని ఏమంటారు మరి? నిజమైన ఆరాధన చేసేవాళ్ళు ఎవరు అంటారు? నిజమైన ఆరాధికులు. నిజమైన ఆరాధికులు. ఈ నిజమైన ఆరాధికులు ఎలా వస్తారు అంటే రక్షణ వల్ల వస్తారు. అది దేవునికి కావాల్సింది నిజమైన ఆరాధన. ఈ కొండ మీద ఆరాధన, ఆ కొండ మీద ఆరాధన, అక్కడ ఆరాధన, ఇక్కడ ఆరాధన, ప్లేస్తో సంబంధం లేదు. ఈ క్రమమా, ఆ క్రమమా, ఈ ఆవు నర్పించాలా, గేదె నర్పించాలా, లేకపోతే అది కాదు, క్రమం కాదు. దేవుడికి కావాల్సింది నిజమైన ఆరాధన. ఆ నిజమైన ఆరాధనని నిజమైన ఆరాధికులు అందిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అలాంటి వాళ్ళు అంటే రక్షణ వల్ల మాత్రం వస్తారు. అంటే నేను చెప్తున్నానండి, ఈ భూమి మీద నిజంగా ఆత్మలో రక్షణ పొందినోడే నిజమైన ఆరాధికుడు. ఇంకా అందులో తిరిగిలేదు. దేవుడికి కావలసిన నిజమైన ఆరాధికులు వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే ఆత్మలో నిజంగా రక్షణ పొంది ఉంటారో వాళ్ళే దేవునికి కావలసిన నిజమైన ఆరాధికులు. ఎందుకని? ఎందుకనంటే ఎందుకనంటే వాళ్ళు తిరిగి పుట్టారు గనక. లోకం ఎంత పాపభరితమైందో, వాళ్ళ జీవితం ఎంత పాపభరితంగా ఉందో వాళ్ళు తెలుసుకున్నారు గనక. దేవుడు ఎంత పరిశుద్ధుడో వాళ్ళకి అర్థమైంది గనుక. వాళ్ళ పాప విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు గనుక. దేవుణ్ణి అధికంగా కోరుకున్నారు గనుక. తాము ఈ పాప జీవితం నుంచి విడుదల పొంది ఒక పరిశుద్ధమైన జీవితంలోకి ప్రవేశించాలని కోరుకున్నారు గనుక. ఈ లోకం కంటే దేవా నీవే నాకు కావాలి అని కోరుకున్నారు గనుక. నిజంగా రక్షణ పొందిన వాడు హృదయంలో దేవుడి కంటే మరెవ్వరూ విలువ ఉండరు. నిజంగా రక్షణ పొందిన వాడి హృదయంలో దేవుడు కాకుండా మరి దేనిని కోరుకోడు. అందుకే రక్షణ పొందినవాడే నిజమైన దేవుని ఆరాధికుడు. అట్టి ఆరాధికులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్థలం అంటావా నీ ఇష్టం, క్రమం అంటావా నీ ఇష్టం, కానీ నాకు కావాల్సింది ఆత్మ సంబంధులు, యథార్థముగా ఆరాధించే వాళ్ళు కావాలి. అది ఎక్కడి నుంచి వస్తారు? రక్షణలో నుంచి వస్తారు. ప్రభు అంటున్నాడు ఆ రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది అన్న మాట ఎందుకన్నాడంటే రావడానికి యూదుల నుంచే వస్తుంది. రావడానికి యూదుల నుండే వస్తుంది, కానీ పొందడానికి అందరూ పొందవచ్చు. రావడానికి యూదుల్లో నుంచి వస్తుంది, కానీ అలాని రక్షణ యూదులకు మాత్రమే కాదు, ఇది అందరికీ. ఆరాధన ఈ రక్షణ ఏం చేస్తుందంటే మనుషుల్ని నిజమైన ఆరాధికులుగా మారుస్తుంది. అమ్మా నేను మాట చెప్పనా, మీరు నిజంగా పాపముల విషయమై మారు మనసు పొంది నిజంగా దేవుణ్ణి ప్రేమించి హృదయపూర్వకంగా మీరు ఆ సిలువను చూసి ప్రభు ప్రేమను గుర్తించి మీరు మారు మనసు పొంది దేవుని అధికమైన ప్రేమతో చేరి వచ్చి రక్షణ పొంది ఉంటే మీరే నిజమైన ఆరాధికులు. మీరు చేసేదే నిజమైన ఆరాధన. మీరు ఈ లోకాన్ని కాదనుకుని దేవుని కోసం బతకాలని నిలబడాలని మీరు పడుతున్న యాతన ఇదంతా కూడా ఆరాధన. జీవితంలో దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తూ మీరు చేసేదంతా ఆరాధనే. మీరు చేసేదంతా ఆరాధన. ఆ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది?
నువ్వు లంచాలు అందరూ లంచాలు తీసుకుంటే నువ్వు మాత్రం లంచాలు చాపకుండా నీ చెయ్యిని జోబులో పెట్టుకొని, అమ్మో దేవుడు చూస్తే బాధపడతాడేమో నీ భయం ఏంటి? తీసుకుంటే జైల్లో వేస్తారనేది కాదు నీ భయం. తీసుకుంటే జైల్లో వేస్తారేమో, ఎవరనకని తెలిస్తే ఏదని అనుకుంటారేమో కాదు నీ భయం. నీ భయం ఏంటి? నేను కానీ చెయ్యి చాపానంటే నా దేవుడితో ఉన్న సంబంధం నాకు తెగిపోతుంది. ఇంకా అమ్మ బాబోయ్, అమ్మోయ్ దానికంటే నేను లంచం తీసుకోకుండామే మేలు. అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి లంచాన్ని తక్కువ చేసావు కాబట్టి అక్కడ నువ్వు దేవుణ్ణి ఆరాధించావు. అందరూ చూసి కాపీలు రాస్తున్నారు, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. అమ్మో నేను కానీ చూసి కాపీ రాశానంటే దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, అమ్మో నేను ఈ పని చేయలేను అని భయపడ్డాము. చదువుకునేటప్పుడు నువ్వు భయపడ్డావు, ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు చూసి రాయడానికి భయపడుతున్నావంటే అక్కడ నువ్వు ఆరాధన చేస్తున్నావట. ఒక చెడ్డ పనిని అసహించుకుంటూ నీతిని మంచితనాన్ని నువ్వు హత్తుకుంటున్నావంటే నువ్వు అక్కడ దేవుడికి ఏం చేస్తున్నావు? అంటే అక్కడ ఏంటి, ఎందుకని? ఇప్పుడు టీచర్లే ఇచ్చారు స్లిప్పులు, టీచర్లు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? ఒక పేపర్ మీద రాసి దాన్ని వంట కింద చిట్టి వేస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకని? మావాడికి ఎక్కువ మార్కులు రావాలని. నిజం అబద్ధం ఇది, రైట్? అలాంటి రోజులు ఇవి. ఇప్పుడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ మా పిల్లోడికి ఎక్కువ మార్కులు రావాలి, మా కాలేజీలో ఎక్కువ మార్కులు రావాలని చెప్పి ఏం చేస్తున్నారు? పొట్టాలు చుట్టి విసురుతున్నారు టీచర్లే. మరి టీచర్ విసిరినప్పుడు వీడికి పర్మిషన్ వచ్చినట్టే కదా. మరి పర్మిషన్ వచ్చినా నువ్వు రాయట్లేదంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. మరి అది ఆరాధన కదా. అప్పుడు దేవుడు ఎంత మురిసిపోతాడు ఆ టైంలో. అది కదండి దేవుడికి ఆనందం. అందరూ లంచాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు తీసుకోవట్లేదంటే దేవుని మీద ఉన్న ప్రేమతో ఆయనకి ఎంత ఆనందం. అందరూ చూసి కాపీ రాస్తున్నా, నువ్వు మాత్రం రాయకుండా ఉన్నావంటే నిన్ను చూసి ఎంత ఆనందపడతాడు. మరి అది ఆరాధన కదా. అందుకే అంటున్నాను, నిజంగా రక్షణ పొందినోడే నిజమైన ఆరాధికుడు. వాడు కుటుంబంలో ఆరాధిస్తాడు, సమాజంలో ఆరాధిస్తాడు, సంఘంలో కూడా ఆరాధిస్తాడు. అతని ఆరాధనకి ఒక ప్లేస్ ఉండదు, ఒక క్రమం ఉండదు. ఇలాగే చేయాలి అలాగే చేయాలని అని ఉండదు. అతను ఎప్పుడు కూడా హార్ట్ఫుల్గా ఉంటాడు. రైట్, ఇక మనం వెళ్దాం. రైట్, ఇది నేను చెప్పిన విషయాలు అక్షరానుసారులకి అర్థం కాదు. అర్థం ఉందా? నేను చెప్తున్న విషయాలు అక్షరానుసారులకి తెలియదు. అక్షరానుసారులు ఎలాంటి వాళ్ళంటే ఒక చోటకి వెళ్ళాలి, ప్రారంభ ప్రార్థన చేయాలి, ఇలా ఉండాలి, తర్వాత చందా పట్టాలి, ఇలా బాణీలో ఉంటారు. అంటే ఫిక్స్ అయిపోయారు అలాగ. అంటే పాత నిబంధనలో కూడా ఏంటి, ఒక ప్లేస్ ఉండాలి. పాత నిబంధన ప్రకారం కూడా ఏముండాలి? ఒక ప్లేస్ ఉండాలి, అక్కడ అందరూ కూడుకోవాలి, అక్కడ ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని పాటిస్తేనే అదేం ఆరాధన? నిజమైనటువంటి ఆరాధన. కానీ ఒక కాలం వచ్చుచున్నది, క్రొత్త నిబంధన కాలం. మరి ఆ కొత్త నిబంధన కాలంలో అటువంటిది ఏమీ లేదు. మరి అలానే ఇప్పుడు ఈ సంఘం పెట్టుకోకూడదా, ప్లేస్ పెట్టుకోకూడదా అని అంటే మరి పెట్టాలి. అంటే దీన్ని ఒక మోసగా తీసుకోకూడదు. దీన్ని ఇది ఒక గుడిలా తీసుకోకూడదు. ఈ క్రమమే ఫిక్స్ అని ఎవరో పెట్టుకోకూడదు. మనకు నచ్చితే మార్చుకోవచ్చు, ఇంకొకలా కూడా మనం చేసుకోవచ్చు. ఆ స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఎలా తయారంటే ఇది లోదరణ క్రమం అండి, ఇదేమో బాప్తిస్మ క్రమం అండి అన్నాడు. వాళ్ళ సంఘం వాళ్ళు అలా ఎట్టుకున్నారు ఆ క్రమం. నువ్వు నచ్చినట్టు నువ్వు ఎట్టుకో. ఏదేమైనా సరే ఇక్కడ ఏంటంటే నువ్వు హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదనేది కాదు. ఇప్పుడు ఆ చర్చిలో 3 పాటలు పాడుతున్నారు అనుకో, మన చర్చిలో ఎన్ని పాడుతున్నారు? ఒక 4 పాడుతున్నారు అనుకో. మనం ఎక్కువ ఆరాధించినట్టు కాదు, వాళ్ళు తక్కువ ఆరాధించినట్టు కాదు. వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి 3 ఎట్టుకున్నారు, మనం 4 ఎట్టుకున్నాం. అలాంటి చందా ముందే పట్టేస్తారండి, మేము తర్వాత పడుతూ ఉండే. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుద్ది? ముందు ఎడితే ఏంటి, వెనకాల ఎడితే ఏంటి, మొత్తం మీద ఏం పాడుతున్నారు? చందా పాడుతున్నారు. వాళ్ళండి ఆరాధన గీతం లాస్ట్లో పాడతారండి, మనమేమో ఫస్ట్లో పాడతామండి. ఇప్పుడు ఏమైంది? ఆరాధన గీతం పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది ముందైతే ఏంటి, వెనకాలైతే. ఇలాంటి వాళ్ళందరికీ నేను మాట చెప్తాను, టీ పొడి ఫస్ట్లో అయితే ఏంటి, లాస్ట్లో అయితే ఏంటి? టీ అవదా అమ్మ అవదా? ఫస్ట్లో వేసిన అవుద్ది, లాస్ట్లో వేసిన అవుద్ది. మొత్తానికి నీకు కావాల్సింది ఏంటి? టీయే కదా. బ్రిటిష్ వాళ్ళు ఎలా కత్తారో తెలుసా? ముందు నీళ్ళు వేస్తారు,
తర్వాత టీ పొడి వేస్తారు, తర్వాత పాలు వేస్తారు. టీ అవుతుంది. ఇండియా వాళ్ళు ఎలా వేస్తారు తెలుసా? ముందు పాలు వేస్తారు, తర్వాత టీ పొడి వేస్తారు, తర్వాత పంచదార వేస్తారు. అది కూడా ఏమవుద్ది? టీయే అవుతుంది. అది వాళ్ళ స్టైలు, ఇది మన స్టైలు. మొత్తానికి మనకు కావాల్సిన టీయే కదా. అలాగే క్రమం అనేది ఇలాగే ఉండాలి అనేది, అది దాని గురించి మనం అంత వాదోపవాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆరాధన క్రమం ఎలాంటిదైనా పర్వాలేదు, కానీ ఆరాధించేవాడు హృదయం ఎలా ఉన్నదనేది కావాలి. అలానే సంఘంలో ఆరాధన క్రమంలో కొన్ని దేవునికి నచ్చనివి కొన్ని చేరుతున్నాయి. వాటిని ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే క్రమంలోకి డ్యాన్సులు వచ్చినాయి. మరి డ్యాన్సులని ఎవరు ఆమోదిస్తారు? ఇప్పుడు దేవుని ఆరాధించే క్రమంలోకి డ్యాన్సులు వచ్చినాయి. దేవుని ఆరాధిస్తున్నాం, డ్యాన్సులు వేస్తున్నారు. మరి దాన్ని మనం స్వాగతించవచ్చా అంటే? ఇప్పుడు డ్యాన్సులు అంటే చిన్నపిల్లలు వేస్తారు, యాక్షన్ సాంగ్స్, అవి పర్వాలేదు. ఇప్పుడు సినిమాలో వేసిన హీరోయిన్ లాగా వేస్తున్నారు, అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు అమ్మాయిలు టీషర్ట్లు వేసుకొని కిందేమో జీన్ ప్యాంట్లు వేసుకొని చున్నీ లేకుండా స్టేజ్ మీదకి వచ్చి ఒక స్టెప్పులేమో అన్ని సినిమా అయ్యి, పాట మాత్రం ఎవరిదే? యేసు ప్రభు. ఇది దేవుణ్ణి ఆరాధించడం అని అంటున్నారు, కరెక్టేనా? అది ఆరాధన క్రమం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఎలాగైనా ఉండొచ్చు అనే స్వతంత్రం దేవుడు ఇచ్చాడు కదా. కనుక సినిమా స్టెప్పులు కూడా తీసుకొచ్చేస్తానంటే కుదరదు. లోకాన్ని తీసుకురాకూడదు, లోకాన్ని నీకు మైండ్ తెలియట్లేదా? ఇది కనీస జ్ఞానం అర్థం అవట్లేదా? నీకు అర్థమైపోవాలి కదా. నువ్వెవరివే? అక్షరానుసారువా, ఆత్మానుసారుడువా? ఆత్మానుసారుడు అని నీకు తెలిసిపోతుంది ఈజీగా. ఇది లోకంరా బాబు, నేను లోకంలో అదే కదా అసహించుకుని ఇక్కడికి వచ్చాను. నేను అదే బాధపడతాను. కనీసం వెనకాల రక్షణ పొందిన నిజమైన వాడు లేడంటావా అనిపిస్తుంది. నిజంగా రక్షణ పొందినాడు ఎవడైనా సరే అలా కూర్చుంటాడు, అలాగా బయటికి వెళ్ళిపోతాడు కదా. ఆ పాట కనీసం ఆ పాట అయ్యేంత వరకు బయటికి వెళ్ళిపోతాడు. లేదు వెళ్తే ఎవరన్నా ఇది అనుకున్నారంటే తలదించుకుని ఉంటాడు, నాకు తెలిసి ఖచ్చితంగా తలదించుకుంటాడు. చూడలేడు, ఎలా చూస్తాడు? అది వద్దనుకునేదే కదా. ఇడికి ఎక్కడికి వచ్చాడు? సంఘంలోకి వచ్చాడు. మరి సంఘంలో కూడా మళ్ళీ అయ్యే సినిమాలు చూపిస్తే, అయ్యే డ్యాన్సులు చూపిస్తే అప్పుడు ఆడు ఏమనుకుంటాడు? సిగ్గుపడతాడు. ఒక పాపి లోకం నుంచి మారు మనసు సంఘంలోకి వచ్చినాడు ఎవడైనా, నిజంగా రక్షణ పొందినాడు ఎవడైనా సరే సిగ్గుపడతాడు. అయ్యో ఇవి సంఘంలో కూడా వచ్చేసినాయి ఏంటని బాధపడతాడు. చిన్నలని లేదు, పెద్దోళ్ళని లేదు, ముసలోళ్ళు అందరూ కూర్చుని ఇలా నోరు ఆవలించి మరీ చూస్తున్నారంటే నాకు డౌటే, వీళ్ళందరూ రక్షణ పొందారంటే నాకు డౌటే. మరి చిన్న పిల్లల మొదలు పెద్దోళ్ళ వరకు అందరూ నోరు ఇప్పి వాళ్ళందరూ డ్యాన్స్లు వేస్తుంటే చూస్తున్నారు అంటే వాళ్ళందరూ అక్షరానుసారులు, లేదంటే లోకానుసారులు. ఏదో ఆదివారానికి ఒక ఆరాధనకు రావాలి, కూర్చోవాలి అన్నట్టుగా వచ్చి కూర్చుండి వెళ్ళిపోతున్నారు అనమాట. నిజంగా రక్షణ పొందిన కలిగిన మనసు, ఆత్మానుసారమైన మనసు అటువంటి వాటిని సహించలేదు. బాబు ఏంటిది ఇంత భయంకరం, ఏంటిది సినిమాల్లో ఉండాల్సింది మన చర్చిలోకి వచ్చేసింది ఏంటని బాధపడతాడు. ఓకేనా? రైట్, సరే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? 4 వచ్చాం. దేవుడు ఆత్మ గనుక, ఇక్కడ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. రైట్. దేవుడు ఎవరట? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. రైట్. దేవుడిని ఎలా ఆరాధించాలి? ఆత్మతోను ప్రభు ఎందుకు ఇలా అన్నాడంటే, యూదులే కానీ సమరియలే కానీ దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారు? దేవుడు ఒక శరీరం అనుకున్నట్టుగా ఆరాధిస్తున్నారు. దేవుడు కూడా ఒక శరీరం ఉంది, దేవుడు కూడా ఆయన ప్రాణానికి తృప్తిపరిచేవి పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఒక మేకను తీసుకుని వస్తున్నారు, గొర్రెను తీసుకుని వస్తున్నారు, దేవుడికి రక్తాన్ని ఇవ్వాలి అన్నట్టుగా వస్తున్నారు. గోధుమలు ఇచ్చుకుని వస్తున్నారు, ఆయనకి పెడితే తింటాడు అన్నట్టుగా ఇస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు ద్రాక్షారసాన్ని తెస్తున్నారు,
ఆయన బలిపీఠం మీద పోస్తే ఆయన తాగుతాడు అన్నట్టుగా వాళ్ళు ఇస్తున్నారు. గోధుమల్ని, ద్రాక్షరసాలని, వరి గింజల్ని, మరి ధాన్యాల్ని, మాంసాన్ని, కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, ఎడ్లను, పావురాల్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎలా? ఇవి అర్పించి దేవుని ఆకలిని తీర్చాలి అన్నట్టుగా వాళ్ళు వస్తున్నారు. దేవుడికి అర్పించాలి, ఇవ్వాలి అన్నట్టు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక మనిషికి ఆహారం అవసరం, త్రాగడానికి పానీయం అవసరం, తృప్తి పొందడానికి ఇవన్నీ అవసరం. బంగారం అవసరం, వెండి అవసరం. అలాగే వాళ్ళు ఏమిటంటే అక్కడ గుడిలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి మోసం పెట్టాలి, ఈ ధాన్యం పెట్టాలి, ఈ ద్రాక్షరసాన్ని ఇవ్వాలి, ఈ వెండిని ఇవ్వాలి, ఈ బంగారాన్ని ఇవ్వాలి, దీనితో దేవుడు తృప్తి పడిపోతాడు అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ ఇచ్చేస్తే దేవుడు ఏమవుతాడు? ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు మా ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, అదే మీరు అతిథిగా మా ఇంటికి వచ్చారనుకుందాం. మేము ఒక మంచి మంచి గొర్రెపోతుని మీకోసం మేము కట్ చేసి సిద్ధపరిచి దాంతో మీకు వంట తయారు చేసాం. మంచి నాణ్యమైన గోధుమలతో మీ కొరకు మంచి రొట్టెలు తయారు చేసాం. సోనా మసూర్ రైస్తో బిర్యానీ చేసాం. ఓకే, నెక్స్ట్ మీరు త్రాగడానికి మీకోసం చక్కటి ద్రాక్ష రసాన్ని తయారు చేసాం. త్రాగడానికి మంచి జ్యూసులు తయారు చేసాం. చక్కగా మీరు సోనా మసూర్ రైస్తో బిర్యానీ తిన్నారు. మేము కట్ చేసి వండినటువంటి ఏట మోసం బాగా లాగించారు. తర్వాత మేము ఇచ్చినటువంటి ఆ జ్యూస్ని లాస్ట్లో వేడివేడిగా అసలే అనుకుంటుండగా మీకు చల్లటి జ్యూసులు ఇచ్చాం, తాగేసారు. దాంతో కడుపు అంతా చల్లగా అయిపోయింది. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఏం చేసామంటే, వెళ్తున్న మీకు మీ చేతికి ఒక ఉంగరం పెట్టాం, బంగారు ఉంగరం. వెళ్తున్న మీకు చేతిలో ఒక వెండి గ్లాస్ ఒకటి పెట్టాం. తర్వాత వెళ్తున్న మీకేమో పట్టు చీర, మీకేమో ప్యాంటు షర్టు పెట్టాం. అప్పుడు ఎలా ఉంటుందండి? అసలు శుభ్రం కడుపు నిండా తినడానికి తిండి పెట్టాం, త్రాగడానికి మంచి జ్యూసులు ఇచ్చాం, అలాగే బంగారాన్ని ఇచ్చాం, వెండిని ఇచ్చాం, అలాగే కట్టుకోవడానికి దుస్తునిచ్చాం. ఇంకెంతకంటే హ్యాపీ ఉంటుందా లేదా? ఇంకెంతకంటే హ్యాపీ ఏమీ ఉండదు. ఎంత ఆనందం మనకి. రైట్, మనకు నిజమే, మనం ఎవరం? శరీరంలో కాబట్టి మనకి హ్యాపీ. అలాగే దేవుణ్ణి అనుకుంటున్నారు వాళ్ళు. అలాగే దేవుణ్ణి కూడా ఏం చేయాలి? తృప్తిపరచాలి అన్నట్టుగా వెళ్తున్నారు. అంటే దేవుడు కూడా తిండితో, త్రాగడంతో, బంగారంతో, వెండితో, వస్త్రాలతో, కానుకలతో, పానీయాలతో, సుగంధ ద్రవ్యాలతో తృప్తి పడిపోతాడు, ఆనందపడిపోతాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకుని వెళ్ళి అలా ఆరాధించి దేవుణ్ణి సంతృప్తిపరచాలని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ స్టాండర్డ్స్ అనమాట. అందుకే ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు ఆత్మ. అంటే ఆ ఒక్క మాటలో ఏం చెప్పాడంటే, నువ్వు బాహ్యంగా అర్పించే ఈ జంతువుల వల్ల, పానీయాల వల్ల, వెండి, బంగార, వస్త్ర, కానుక, సుగంధ ద్రవ్యముల చేత దేవుడేమి తృప్తి చెందడు. అవి కాదు దేవుడికి కావాల్సింది. ఆయన ఆత్మ, శరీరం కాదు ఇవన్నీ కావడం కోరుకోవడానికి. ఆయన ఆత్మ. మరి ఆత్మకి ఇవన్నీ అవసరమా? అవసరం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24, 20. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయనే అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక నువ్వు మోసం ఇవ్వడం ఏంటి? నీకు మోసం ఇచ్చేది ఆయనే. నువ్వు ఆయనకి ద్రాక్షారసం ఇవ్వడం ఏంటి? అసలు నీకు ద్రాక్షారసం ఇచ్చింది ఆయనే. నువ్వు ఆయనకి బట్టలు ఇవ్వడం ఏంటి? నీకు బట్టలు ఇచ్చేది ఆయనే.
నువ్వు ఆయనకి బంగారం వెండి కానుకలు ఇవ్వడం ఏంటి? అసలు నీకు ఇచ్చిందే ఆయన. సుగంధ ద్రవ్యములు ఇవన్నీ ఇవ్వడబెట్టి అసలు ఆ సుగంధ ద్రవ్యములు ఇచ్చిందే ఆయన. సమస్తమును ఇచ్చిందే నీకు ఇచ్చిందే ఆయన. గనుక కనుక తనకు తనకు ఏదైనాను కొదువుగా ఉన్నట్టు మనుషుల చేతులతో ఏదైనా కొదువైంది అని అనుకున్నట్టుకు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనుషుల చేతులతో సేవించబడువాడు. సేవించబడడం అంటే ఆరాధించబడటం. అంటే నాకు ఇది తక్కువైంది, తిండి తక్కువైంది కాబట్టి ఆటమాసం పట్టరా, తిండి తక్కువైంది కాబట్టి ద్రాక్షారసం పట్టరా అని అడిగే వ్యక్తి కాదు. అసలు ఆయనే నీకు ఇస్తున్నాడు. అన్నీ ఇచ్చే ఆయనకి కొదువేంటి? అమ్మా, మాంసం కొదువా, ద్రాక్షారసం కొదువా, వెండి కొదువా, బట్టలు కొదువా, సుగంధ ద్రవ్యం కొదువా? ఏమీ కొదువేమీ లేదు. ఆయన సమృద్ధిగా కలిగి ఉండి మనకిస్తున్నాడు. రైట్. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఓ పట్టు చీర పెట్టారనుకోండి, సంక్రాంతి పండుగ వచ్చేసినట్టే అయిపోద్ది. 1000 పట్టు చీరలు ఉన్న రాణి గారికి ఓ పట్టు చీర ఇచ్చారనుకోండి, అప్పుడు ఆవిడకి ఎలా ఉంటుంది? పెద్ద ఏమీ ఉండదు. ఆవిడకి ఆల్రెడీ కడుపు నిండిపోయింది కదా 1000 పట్టు చీరలు. కాబట్టి ఆవిడకి ఇచ్చేస్తే రాణిగారు ఇంప్రెషన్ అయిపోయి మన మీద చాలా సంతోషపడిపోతారనుకుంటా ఏమనుందా? లేదు కదా. ఆవిడేమనుకుంటుంది? అబ్బా, అసలే 1000 ఉన్నాయనుకుంటే ఇంకోటి వచ్చింది, దీన్ని ఎక్కడ పెట్టాలరా బాబు ఆవిడ అనుకుంటుంది. కడుపు నిండినోడంట తేనె పట్టును కూడా ఏం చేస్తాడంట? తొక్కుంటూ వెళ్ళిపోతాడంట. కనుక 1000 పట్టు చీరలతో ఉన్న రాణమ్మ గారు ఇంకో చీర ఇచ్చామనుకో, అయ్యి బాబు ఎంత మంచి పట్టు చీర ఇచ్చావు అందం. ఏముంటుంది? ఇంకోటి తెచ్చావా, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలనుకుంటుంది. అర్థమవుతుంది. అలాగే దేవుడికి అన్నీ సమృద్ధిగా, కొదువు లేదానికి, సమృద్ధిగా ఉన్నాడు. నువ్వు తీసుకొచ్చేస్తే సంబరపడిపోవడానికి దేవుడేం పేదవాడు కాడు. మరి దేవుడికి ఏం కావాలి? ఏంటి అన్ని సంతృప్తిపరిచేది ఏంటి మరి? అది చెప్తాడు అనమాట. దేవుడు శరీరం కాదయ్యా, నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తే తృప్తి పడిపోవడానికి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అంటే ఆత్మీయమైన విషయాలు కావాలి ఆయనకి. ఆత్మీయంగా అన్ని సంతృప్తిపరచు, ఆత్మీయంగా అన్ని సేవించు, ఆత్మీయంగా అన్ని ఇంప్రెస్ చేయొచ్చు. నువ్వు ఏంటి ఆత్మీయంగా ఏం చేస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడు? ఆత్మీయంగా నువ్వు చేయదగింది ఏమైనా ఉందో చెప్పు. భౌతికంగా కాకుండా ఆత్మీయంగా దేవుణ్ణి సంతృప్తిపరిచే విషయాలు ఏంటి చెప్పండి. ఏదైనా పర్లా, మీరు మొదలెట్టండి. ఫస్ట్ అమ్మా, ప్రార్థన చేయడం. రైట్. బైబిల్ చదవడం. ఇంకా మిగతాలు కూడా చదవ. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం. ఇంకా ఎప్పుడు విశ్వాసం? శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఇంకా చెప్పండి, అన్నీ చెప్పండి. ఇంకా ఆత్మీయంగా మీరు ఏం చేయగలరని చెప్పండి. ఇప్పుడు భౌతికంగా అంటే ఏంటి? మీరు ధనవంతులు అయితే ఎడ్డునట్టుకు వెళ్తారు, మధ్య తరగతి వాళ్ళు అయితే గోరునట్టుకు వెళ్తారు, మరీ పేదవాళ్ళు అయితే పౌరనట్టుకు వెళ్తారు. అలాగా ఆత్మీయంగా మీరు దేవుడికి ఏమి ఇవ్వగలరు? ఆత్మీయంగా మీరు దేవుడికి ఏమి ఇవ్వగలరు? నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు అనుకో, ఆయన ఇంప్రెస్ అవుతాడు. ఇంకా మాట, ఆయన మాట వింటే, ఆయన చెప్పిన మాట వింటే ఆయన్ని సంతోషపడతాడు. ఇంకా అండి, దేవుడి నీతిని జరిగించటం. దేవుడి నీతిని జరిగిస్తే దేవుడు సంతోషపడతాడు. ఇంకా సత్క్రియలు చేసినా దేవుడు సంతోషిస్తాడు. అంటే ఒక అక్కర్లో, సహాయంలో ఉన్న పేదవాడికి సహాయం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇంకా ఆత్మీయంగా మనం నేను అంటున్నాను, ఓ పాపి వాక్యాన్ని విని మారుమనసు పొందాడు అనుకోండి. ఒక పాపి మారుమనసు పొందితే దేవుడికి సంతోషమే కదా. ఇంకా అలాంటివి చెప్పండి. ఇంకా ఏం లేదు, సింపుల్లీ చెప్పండి మీరు కొన్ని విషయాలు. ఒక పాపి మారుమనసు పొందాడు, ఓకే. ఒక పాపి రక్షణ పొందాడు, దేవుడు సంతోషపడతాడు కదా.
సంతోషపడతాడు. చాలా అంటే మనకి రేపు ఏమైపోద్దా అని కంగారు పడే రోజుల్లో టైంలో ఈరోజు మోకరించి ప్రభువా నువ్వే నాకు ఆధారం అని అన్నాం అనుకోండి, దేవుడు సంబరపడిపోతాడు. అలాగా చెప్పండి ఇంకా. మీకు ఎవరైనా ఒకవేళ కీడు చేశారు, అదే అప్పెగ్గొట్టడం ఏదో చేసి మిమ్మల్ని ఏడిపిస్తున్నారు అనుకోండి, అతన్ని గురించి మీరు మోకరించి ప్రభువా అతను నన్ను చాలా ఏడిపించాడు అయినప్పటికీ అతను నీ నామమున క్షమించుము అని అన్నాం అనుకోండి, అప్పుడేం చేస్తారు? సంతోషిస్తారు. అలాగా నేనే చెప్పేది బాగుంది, మీరు చెప్పాలి. అంటే మనకి విరోధంగా పాపం చేసిన వారిని మనం క్షమిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇంకా యథార్థంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనం యథార్థంగా ఉంటే సంతోషిస్తాడు. యథార్థంగా ఉండడం అంటే ఏంటమ్మా? నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండడం అంటే ఏంటి అమ్మా? ఒకసారి అమ్మా అంటే కపటంగా ఉండకూడదు. రైట్. యథార్థంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఇంకా ఇంకొకరిని మనం ఎవరినైనా రక్షణలోకి నడిపిస్తే దేవుడు సంతోషిస్తాడు. జోసెఫ్ గారు చెప్పాలి, మీరేం మాట్లాడలేదు. మన ఆయన దుగ్గారావు గారు, మేరీ గారు మాట్లాడాలి. ప్రసాద్ మేరీ గారు, పిల్లలు యవనస్తులు. మీకు గొడవ జరిగే టైంలో మీరు సహనం కలిగి ఉన్నారనుకో, సహనా ప్రతిస్తే దేవుడు సంతోషిస్తాడు. అందరూ కాపీ కొడుతున్నారు, అవి చెప్పండి మీరు. మీరు అవి చెప్పాలి. అందరూ కాపీ కొడుతున్నారు, మీరు కాపీ కొట్టట్లేదు, అప్పుడు మరి దేవుడు సంతోషిస్తాడు కదా. రైట్. క్లాస్లో ఇంకా మనం చెప్తున్నాను, క్లాస్లో అందరూ ప్రేమ వ్యవహారాలతో ఉన్నారు, మీరు మాత్రం వీళ్ళకి జోలికి వెళ్ళలేదు అనుకో, దాన్ని బట్టి మిమ్మల్ని సంతోషిస్తాడు. నా పిల్లలు అలాంటి జోలికి వెళ్ళట్లేదు. అందరూ సెలవు వస్తే సినిమా హాల్కి సినిమాకి వెళ్తున్నారు, యవనస్తులేని పిల్లలు సినిమాలకి వెళ్తున్నారు, మీరేం చేస్తున్నారు? అమ్మో దేవునికి ఇష్టం లేదని మానేశారు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఇదండి ప్రభు చెప్తుంది అదనమాట. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడం అంటే నీ లైఫ్లో దేవుడు కోరుకుంటున్నాడు, నిన్నే కోరుకుంటున్నాడు. నీ క్రియల ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ఇప్పుడు మీ ఇంట్లో మీకు మీ అమ్మగారంటే ఇష్టం, నాన్నగారంటే ఇష్టం, నీ భర్త అంటే ఇష్టం, మీ భార్య అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం. రైట్. ఇంతమంది ఇష్టం కదా. ఇంతమంది ఇష్టం ఉన్నా సరే వీళ్ళందరికంటే తండ్రి నీవే నాకు ఇష్టం అని అనడమే కాదు, నిజంగా దేవుణ్ణి మనం అగ్రస్థానం ఇవ్వగలిగితే చెప్పండి, అప్పుడు దేవుడు హృదయం తెలుసు కదా. మన నోటి తన్నా నిజంగా మన హృదయం తెలుసు. ఆ హృదయంలో మనం మొదటి ప్లేస్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎలా అనిపిస్తుంది? సిటీ స్కానింగ్ చేసినట్టు ఆయన స్కానింగ్ చేయగలడు. ఆ స్కానింగ్లో మొదటి ప్లేస్లో ఎవరున్నారో ఆయనకి తెలుసు. ఆ ప్లేస్లో కానీ తాను ఉంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు? హ్యాపీ ఫీల్ అవుతాడు. తల్లి అంటే ఇష్టం ఉన్నా, తండ్రి అని ఇష్టం ఉన్నా, భర్త అని ఇష్టం ఉన్నా, భార్య అని ఇష్టం ఉన్నా, పిల్లలు ఉన్నా, ఇంతమంది ఇష్టమంది ఉన్నా నన్ను మాత్రం మొదటి ప్లేస్లో పెట్టారు అని దేవుడు సంతోషిస్తాడు. అంటే మన జీవితం ద్వారా ఆత్మీయంగా నువ్వు దేవుణ్ణి. ఇంకొకటి చెప్తాను, మీరు అనుకోకుండానో కావాలనో మొత్తానికి లోకంలో పడిపోయి పాపం చేశారు. మొత్తానికి మీకు అవగాహన కలిగిందో లేదా దేవుని వాక్యం విన్న తర్వాత అవగాహన కలిగింది, తప్పు చేశానన్న విషయం మీకు అర్థమైంది. అప్పుడు మీరు పశ్చాత్తాపడి ఒంటరిగా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుచుచు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రభువా నన్ను క్షమించన్నారు అనుకోండి, అప్పుడు దేవుడికి చాలా ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. తప్పిపోయిన ఒక గొర్రె మరలా దొరికితే కాపరికి ఎంత సంతోషమో, లోకంలోకి వెళ్ళిపోయిన ఒక తన బిడ్డ మరలా తన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు విడిస్తే దేవుడికి చాలా ఇష్టం. దేవుడు అదంటే చాలా లైక్ అండి దేవుడికి. పాపి మరలా వెనక్కి రావడం అంటే దేవుడికి చాలా ఇష్టం. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే,
బైబిల్లో అంతకంటే దారుణమైన దుర్మార్గుడు ఎవరు లేరు తెలుసండి. రాజు అంతకంటే పాశవికమైన దుర్మార్గుడైనటువంటి రాజు లేడు. అతని పేరేంటంటే మనష్షే. అసలు వాడంత దుర్మార్గుడు ఎవడు లేడు. వాడంత నరహంతుడు ఎవరు లేడు. ఏరులుగా రక్తాన్ని, నీతిమంతుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని నిరికించేశాడు. అంటారు యెషయా గారిని కూడా చంపింది ఆయనే అంటారు. ప్రవక్త అయిన యెషయా గారిని కూడా చంపింది ఆయనే అంటారు. కానీ బైబిల్లో లేదు అంటారు. అలాంటి దుర్మార్గుడు అండి వాడు. మరి అతను మారు మనసు పొందితే దేవుడు క్షమించాడు అని అంటే, నాకైతే అసలు ఎలా క్షమించాడు దేవుడు అనిపించింది నాకు. ఎలా క్షమించాడు అసలు? 52 సంవత్సరాలు పరిపాలించాడు యూదుల యొక్క చరిత్రలో. క్షమించండి, ముగించేస్తాను. యోధా రాజ్యాల చరిత్రలో అత్యధిక సంవత్సరాలు 52 ఇయర్స్ పరిపాలించిన వ్యక్తి ఎవరు? మనస్సే. వాడు అతి దుర్మార్గులకి దుర్మార్గుడు. అంత దుర్మార్గమైన రాజు ఎవడు లేడు. కానీ అలాంటి వాడే చివరిలో చచ్చిపోయాడు. అప్పుడు అతను ఏమంటే ఒక రాజ్యంలో ఓడిపోయాడు. ఓడిపోతే చెరసాల్లో వేశారు, బంధించేశారు. అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయింది, గ్రహించుకున్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను తప్పు చేశాడు. అక్కడ దేవుడు క్షమించాడు. ఆ పాపని క్షమించి అతన్ని మరలా చెరసాలోంచి తీసుకొచ్చి మరలా ఏం చేశాడు? రాజుగా ఉండే స్థానానికి తీసుకొచ్చి. మనసు అప్పుడు గ్రహించుకున్నాడు, మారాడండి. విగ్రహాలన్నీ తీసేశాడు, దేవాలయాన్ని బాగు చేశాడు. ఆయన మనవడే ఓషియా. ఓషియా రాజు ఎవరంటే మనష్షే గారు మనవడు అని చెప్పాడు అనమాట. నాయనా నేను తప్పు చేశాను, అదే తప్పు నువ్వు చేయకూడదని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో చెప్పాడు. కాకపోతే మీకు సినిమా కూడా ఉంటుంది చూడండి, మన యూట్యూబ్లో పెట్టారు. ఓషియా అని మూవీ ఉంది, బాగా తీశారు, ఒకసారి చూడండి, బాగుంటుంది. సరే, అంటే ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు చాలా సంతోషం. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే, ఒక ఘోరమైన పాపం చేసిన వ్యక్తి ఆ ఘోరమైన పాపానికి క్షమాపణ కోసం గొర్రెని తీసుకెళ్ళి బలిగా అర్పించటం కంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే, నువ్వు గదిలోకి వెళ్ళి కన్నీరు విడిచి పశ్చాత్తాపడ్డాన్ని దేవుడు కోరుకో. అది బలి, అది బలియాగం, ఇది ఆత్మయాగం. దేవుడు ఆత్మలో జరిగే బలియాగాన్ని దేవుడు కోరుకుంటాడు. అది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ అంత ఆత్మీయత. అంటే మరి మరి కానుకలు కూడా ఇవ్వవసరం లేదా అంటే ఇవ్వవసరం లేదు, దేవుడికి అయితే ఇవ్వవసరంలా. నేను అడుగుతున్నాను, మీరు ఇచ్చే కానుకలు ఎవరికి ఇస్తారు? దేనికి ఇస్తున్నారు? ఆయన సంఘం యొక్క కార్యక్రమాలకు ఇస్తారు. అది చూసి దేవుడు సంతోషిస్తాడు. నా నిమిత్తమును, నా సువార్త నిమిత్తమును ఎవరైతే ఇస్తారో దానికి 100 ఫలమును పొందుతారు. ఇక్కడ ఎందుకు ఇస్తున్నామంటే దేవుడికి ఇస్తున్నామని కాదు, ఇక్కడ ఆయన సంఘ కార్యక్రమాలకి, పేదవారికి, అక్కర్లో ఉన్నవారికి సహాయానికి ఇస్తున్నావు, సువార్త ప్రకటన కొరకు ఇస్తున్నావు. ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తుంది ఈ సంఘం. మరి ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఇలాంటిది ఒక చర్చ్ లాంటిది, ఇలాంటి బిల్డింగ్ కట్టుకోవాలన్నా, లేదంటే ఒక మీటింగ్ పెట్టాలన్నా, కరపత్రికలు తయారు చేసి పంచాలన్నా, అక్కర్లో ఉన్నవారికి సహాయం చేయాలన్నా, మరి సంఘానికి మనీ కావాలి కదా. మరి ఆ మనీ ఎవరు ఇస్తున్నారు? నువ్వు ఇస్తున్నావు. పరలోక తండ్రి యొక్క సంఘం యొక్క కార్యక్రమాలకు నువ్వు సహాయపడుతున్నావు. అది దేవుడు సంతోషిస్తాడు. ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు ప్రేమించినంట. ఉత్సాహంగా ఇచ్చేవాడిని నా దేవుని కార్యక్రమాలకు ఇస్తున్నాననే ఉద్దేశంతో నువ్వు ఇస్తే దేవుడు ప్రేమిస్తాడు. అందులో అంత ఇచ్చారు ఎంత ఇచ్చారని కాదు, ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళని ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇదండి మరి దేవుడిని ఆరాధించడం అంటే. మీకు అర్థమైందా? రైట్. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సో ప్రార్థన చేసుకుందాం. మరి ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఆవిడకి ఒకసారి ఉన్నాయి. ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఆవిడకి ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు ఆమెతో అంటున్నారు, ఆమె ఆయనతో అంటుంది, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. ఇంత సబ్జెక్ట్ చెప్పేసరికి
ఆశ్చర్యపోయింది. దేవుడు కోరుకుంటుంది ఏంటో చెప్పాడు ప్రభు. యేసు చెప్పేసరికి ఆశ్చర్యపోయి మాకు మెస్సయ్య వస్తే ఈ విషయాలని చెప్తాడని అన్నారు అని అంటే అప్పుడు ఏసేమంటున్నారు? యేసు ఆ! నీతో మాట్లాడుచున్న ఆ! నేనే ఆయననని ఆయనతో చెప్పెను. నేనే ఆయనంటే ఎవరని? నేనే క్రీస్తుని. అసలు ఈ గ్రంథం యొక్క ఈ యోహాను గ్రంథం యొక్క ముఖ్య ముఖ్య సారాంశం ఏంటి? యేసే క్రీస్తు అని. యేసే క్రీస్తు. రైట్. అమ్మ నేనే క్రీస్తునని చెప్పాడు. అలాగా ఆమె క్రీస్తుని కనుగొన్నది. అక్కడితో అయిపోయింది. మరి క్రీస్తుని కనుగొన్న తర్వాత ఏం చేసింది? తాను కనుగొన్న క్రీస్తుని మరొకరికి తెలియజేసింది. అది మనం వచ్చే వారం